2024 ఏడాదికి పవన్ నామ సంవత్సరంగా పేరు పెట్టొచ్చా? అంతలా దేశ రాజకీయాల్ని శాసించే స్థాయికి పవన్ చేరుకున్నారా? కేంద్రంలో రాష్ట్రంలో సూపర్ పవర్గా ఎదిగిన పవన్ పాలనలోనూ తనదైన మార్కు వేశారా? గత పాలనలోని అవకతవకలను వెలికి తీస్తూ ఉండడంతో వైసీపీ నేతలు భయంతో వణికిపోతున్నారు. సొంత ప్రభుత్వంలోనూ ప్రశ్నిస్తున్న డిప్యూటీ దేశంలోనే ప్రత్యేక శక్తిగా అవతరించారా? లీడర్ అన్న పదానికి పర్యాయ పదంగా మారా? ప్రజలు మనసులను కూడా ఆయన దోచుకున్నారా? అసలు 2024 ఏడాదిలో పవన్ రాజకీయ జీవితంలో జరిగిన మార్పులేంటి? ఈ సంవత్సరం రాజకీయంగా ఎన్ని సంచలనాలకు కారణమైందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ లైఫ్లో ఈ ఏడాది ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క సీటుతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం స్థాయికి చేరారు. ఇంకోవైపు రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించి జాతీయ స్థాయి నేతగా ఎదిగారు. అది కూడా ఈ ఏడాది. ఇంకోవైపు 150 సీట్లతో బలముందని విర్రవీగిన వైసీపీని 11 సీట్లతో పాతాళానికి తొక్కేసింది కూడా ఈ సంవత్సరమే. జాతీయ స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ 2024లో చాలా విజయాలే సాధించారు. ఇంకోవైపు పరిపాలనలో సైతం ఒక ప్రత్యేకమైన పంథాలో దూసుకువెళుతూ దేశ ప్రజల చూపును ఆకర్షించారు. సాధారణంగా అధికారంలో ఉన్నవాళ్లు తమ హయాంలో ఏదైనా అవకతవకలు జరుగుతుంటే వాటి గురించి పబ్లిక్ గా మాట్లాడరు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. తాము ప్రభుత్వంలో ఉన్నా సరే జరుగుతున్న అవకతవకల గురించి మాట్లాడడానికి సందేహించడం లేదు. ఇదే ఆయనను ప్రత్యేకమైన నాయకుడిగా దేశ ప్రజల దృష్టిలో పడేలా చేసింది. ఈ ఏడాది ఏపీ రాజకీయాల్లో అత్యంత ఎక్కువగా లబ్ధి పొందిన రాజకీయ నేత, పార్టీ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అని మాత్రమే రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 సీట్లలో ఓడిపోయి తన పార్టీ సైతం కేవలం 1 సీటుకే పరిమితమైనా గత కొన్నేళ్లుగా వ్యూహాత్మకంగా వేసిన అడుగులు ఫలించాయి. ఈ ఏడాది జనసేనకు పవన్కు రాజకీయంగా ప్రాణం పోసినట్లయింది. నంద్యాలలో చంద్రబాబు అరెస్టుకు ముందు వరకు ఆయనతో కానీ టీడీపీతో కానీ అంతగా టచ్లో లేని పవన్ కళ్యాణ్ ఆ ఒక్క ఘటనతో దూకుడుగా వ్యవహరించి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా చంద్రబాబును కలిసేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్న పవన్ విమానాన్ని అడ్డుకున్న జగన్ ఆ తర్వాత జనసేనానికి రోడ్డు మార్గాన కూడా ఎంటర్ కాకుండా అడ్డుకున్నారు. దీంతో మరింత పంతంగా ఏపీకి చేరుకుని చంద్రబాబును రాజమండ్రి జైలుకు వెళ్లి కలిశారు. అక్కడే టీడీపీతో పొత్తుకు కూడా ప్రకటించారు. చంద్రబాబుకు అండగా నిలబడ్డ సేనానికి టీడీపీలో అభిమానులు పెరిగారు. ఆనాడు పవన్ ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా బలమైన కూటమిని ఏర్పాటు చేస్తామని గర్జించారు. వైసీపీ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకుండా చూస్తామని శపథం పట్టారు. అప్పుడు అంతా దానికి పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఆనాడు జనసేన టీడీపీ కూడా మిత్రులు కారు. ఇక బీజేపీతో కటిఫిచ్చి టీడీపీ నాడు సెపరేట్గా ఉంది. ఇలాంటి రాజకీయాల నడుమ ఎంతో దూరదృష్టితో ఆలోచించి పవన్ ఇచ్చిన నాటి స్టేట్మెంట్ చివరికి నిజమైంది. టీడీపీతో పాటు బీజేపీని కూడా దగ్గరకు తెచ్చి ఎన్డీఏ కూటమిగా పోటీ చేయించిన పవన్ కళ్యాణ్ అనుకున్న ఫలితం సాధించారు. రాష్ట్రంలో పాలన మారాలని తన బలానికంటే చాలా తక్కువ సీట్లు తీసుకుని రాష్ట్రం కోసం తాను వెనక్కు తగ్గారు. పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లలోనూ జనసేనను గెలిపించి 100% స్ట్రైక్ రేట్ సాధించారు. దీంతో పవన్ పేరు దేశంలో మారుమ్రోగిపోయింది. అలాగే ఎన్డీఏలో పవన్ పలుకుబడి బాగా పెరిగింది. ఆ తర్వాత మహారాష్ట్రలో ఎన్డీఏకి ప్రచారం చేయడం ద్వారా పవన్ జాతీయ రాజకీయాల్లో తన సత్తా చాటుకుంటున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రభావం చూపుతున్నారు.
సీఎం చంద్రబాబు సైతం ప్రభుత్వ వ్యవహారాలు, రాజకీయ అంశాలతో పాటు ప్రతి అంశంలోనూ పవన్ను ఎక్కడా ప్రయారిటీ తగ్గకుండా చూసుకుంటున్నారు. పవన్ చెప్పుకున్నట్టుగా పొత్తుల కోసం ఎన్నో చేయాల్సి వచ్చింది. తానుగా ఎంతో తగ్గించుకోవాల్సి వచ్చింది. 24 సీట్లు, 3 ఎంపీ సీట్లను పొత్తులో మొదట తీసుకున్న జనసేన ఆ తర్వాత ఎంపీ నుంచి 1 సీటు, ఎమ్మెల్యే నుంచి 3 సీట్లు తగ్గించుకుంది. అంటే పొత్తుల పట్ల, కూటమి పట్ల పవన్కి ఉన్న నిబద్ధత ఎంతో చాటి చెప్పింది. వైసీపీని పాతాళానికి తొక్కేస్తాను అన్న ఆయన చాణక్య శపథం నెరవేర్చుకుని మరీ రాజకీయ ధీరుడిగా తెలుగునాట నిలిచారు పవన్. కూటమి గెలుపులో పవన్కే ఎక్కువ క్రెడిట్ ఉందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. మరోవైపు చూస్తే ఏపీలో గెలిచిన అత్యధిక ఎంపీ సీట్లే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి. అంటే పవన్ పట్టుదల, వ్యూహాలు జాతీయ స్థాయిలో ఎన్డీఏకు ఎంతగా ఊపిరిపోసాయో ఊహించాల్సిందే అంటున్నారు. అందుకే పవన్ని తూఫాన్ అని ప్రధాని స్థాయి వ్యక్తి నరేంద్ర మోదీ కితాబు ఇచ్చారు. అంతేకాదు పవన్ని మోదీ సహా బీజేపీ పెద్దలు ఎంతగానో అభిమానిస్తూ ఆయనను ఒక పొలిటికల్ స్టార్ గా చూడడం ఆరంభించారు. ఇక ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ చేసిన ప్రచారంతో ఎన్నడూ లేని విధంగా బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమికి 232 సీట్లు దక్కాయి. అంటే పవన్ చరిష్మా ఎల్లలు దాటి బిగ్ సౌండ్ ఎంతలా చేసిందో అందరికీ అర్థమైంది అని అంటున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రిగా కూడా పవన్ రికార్డులు సృష్టిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రాష్ట్రమంతటా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి గిన్నిస్ రికార్డుని ఆయన అందుకున్నారు. అంతేకాదు గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ గ్రామ స్వరాజ్యానికి కొత్త అర్థం చెబుతున్నారు. ఏపీలో అనేక సమస్యల సాధనకు తనదైన శైలిలో పరిష్కారం అందిస్తూ పవన్ ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఏ విధంగా చూసినా పవన్ రాజకీయ వెలుగులు ఈ ఏడాది అంతటా పెద్ద ఎత్తున ప్రసరిస్తున్నాయి. ఈ వెలుగు చిలుగులతో పవన్ కళ్యాణ్ 2024 నుంచి 2025లోకి అడుగు పెడుతున్నారు. వచ్చే ఏడాదిలో కూడా జనసేన అధినేత అద్భుతాలు సృష్టించాలని అంతా కోరుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా ఎంత బిజీగా ఉన్నా సేవా కార్యక్రమాలను ఆపడం లేదు పవన్ కళ్యాణ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే తన సంపాదనలో అగ్రభాగం సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తూ ఉంటారు ఆయన. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. విస్తృత ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన సేనాని అనుకున్న లక్ష్యం కూడా దూసుకుపోతున్నారా? పాలనలో పవన్ తీసుకొచ్చిన మార్పులేంటి? ఎందుకు ఆయన దేశం మొత్తం ఇంతలా ఆరాధిస్తోంది? పవన్ పూర్తి స్థాయి సనాతనవాదిగా దేశవ్యాప్తంగా ఫోకస్ అవ్వడంలో 2024లో కీలక అడుగులు పడ్డాయా? చరిత్రలో చాలామంది డిప్యూటీ సీఎంలను చూశాం. కానీ ఆ పదవి ఇప్పటి వరకు కేవలం ఒక అలంకారప్రాయంగా మాత్రమే మిగిలిపోయింది. డిప్యూటీ సీఎం అనేది జస్ట్ ట్యాగ్ కోసమే తప్ప పెత్తనమంతా సీఎంలకే ఉంటుందని ఇప్పటి వరకు మనం చూసిన పరిస్థితి. కానీ పవన్ అలా కాదు. సీఎం స్థాయితో సమానంగా ఆయనకు గౌరవం, హోదా, పవర్ దక్కుతోంది. దీంతో డిప్యూటీ సీఎం పదవికే వన్నె తెచ్చిన నాయకుడిగా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పోస్టు ఇప్పటి వరకు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎంతో మంది డిప్యూటీ సీఎంలు వచ్చారు, వెళ్లారు. కేవలం డిప్యూటీ సీఎం అనేది ఒక అలంకారప్రాయమైన పదవిగానే ఇన్నాళ్లు మిగిలిపోయింది. అయితే డిప్యూటీ సీఎం అనే పదవికి వన్నె తెచ్చిన నాయకుడిగా జనసేనాని పవన్ కళ్యాణ్ చరిత్రలో నిలిచిపోతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. డిప్యూటీ అంటేనే ఎలాంటి పవర్స్ ఉండవు, ఇవ్వరు.
కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం స్థాయి రేంజ్ని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లారని చెబుతున్నారు పరిశీలకులు. నిజానికి పవన్ కళ్యాణ్కు ఆ స్థాయి, ఆ రేంజ్ అర్హతకు తగ్గవే. ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కార్ వచ్చింది అంటే అందుకు ఏకైక కారణం పవన్ కళ్యాణ్ అని దేశం మొత్తం గుర్తించిన పరిస్థితి. అటు కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కార్ వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ చొరవే. తెలుగుదేశాన్ని కూటమిలోకి తీసుకురాకపోయుంటే పరిస్థితి ఎలా ఉండేదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ పవర్ హోదాలను పాలనలోనూ అదేవిధంగా పనితనంలోనూ చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రజలు కూడా పవన్ను ప్రత్యేకంగా చూస్తున్నారు. ఎందుకంటే ఆయనను అందరిలాంటి నాయకుడిగా భావించడం లేదు. ఎందుకంటే పవన్ 100 కోట్ల ఆదాయాన్ని వదిలేసుకుని, ఉన్నతమైన జీవితాన్ని వదిలేసుకుని ప్రజా జీవితంలోకి వచ్చారు. ఎవరు తప్పు చేసినా శిక్షించే చట్టం రావాలని అంటున్నారు. దీన్ని బట్టి ఆయన కమిట్మెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2024 ఎన్నికల్లో గెలుపు మొదలుకుని ఇప్పటి వరకు పవన్ ఏం చేసినా అదొక సంచలనమే అవుతోంది. డిప్యూటీ సీఎంగా ఒక రేంజ్లో దూసుకువెళుతున్నారు పవన్. ముఖ్యంగా ఈ మధ్య కాకినాడ టూర్ ఎంతలా బర్నింగ్ టాపిక్ అయిందో తెలిసిందే. ముఖ్యంగా సీజ్ ద షిప్ అనే డైలాగ్ అయితే దేశవ్యాప్తంగా బాగా వైరల్ అయింది. అధికార పక్షం ఆయనే, ప్రతిపక్షం కూడా ఆయనే అన్నట్లుగా ఉంది పరిస్థితి. వైసీపీ పోషించాల్సిన పాత్రను కూడా పవన్ కళ్యాణే పోషిస్తున్నారు. వైఫల్యాలను ఎత్తి చూపుతూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు అసభ్య పోస్టులు పెట్టడాన్ని పవన్ కళ్యాణ్ తొలుత లేవనెత్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో లోకమంతటికీ తెలిసిందే. కాకినాడ పోర్టు వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకున్నారు. అసలిక్కడ రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఇష్యూ మాత్రమే అనుకుంటే అంతకు మించిన సంచలనాలు బయటకొచ్చాయి. పవన్ అడుగు పెడితే గత పాలన తాలూకు అవకతవకల గుట్టంతా బయటపడుతోంది. పవన్ ఫలానా చోటుకు వస్తున్నాడంటే చాలు వైసీపీ వణికిపోతోన్న పరిస్థితి. తమ కోసం, తమ తరువాతి తరాల కోసం వందల వేల కోట్లు కూడబెట్టుకుంటున్న నేటి రాజకీయ వ్యవస్థలో పవన్ లాంటి నాయకులు కూడా ఉంటారా అంటే అలాంటి వారిని చాలా అరుదుగా మాత్రమే చూడగలమంటున్నారు రాజకీయ పరిశీలకులు. అసలు ఒక నాయకుడంటే ఇలా కూడా ఉంటారా అనే విధంగా పవన్ తీరు కనిపిస్తోందని చెబుతున్నారు. వ్యక్తిగత స్వార్థానికి దూరంగా ప్రజాసేవే పరమావధిగా రాజకీయాలు చేసే నాయకులు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారని, అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారని అంటున్నారు. రాజకీయాల్లోకి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రజలు గుర్తుంచుకునేది మాత్రం అతి తక్కువ మందిని మాత్రమే. ఇటు రాష్ట్రంలో అటు జాతీయ స్థాయిలో పెద్దన్న పాత్ర పోషిస్తూ దూసుకు వెళుతున్న పవన్ పొలిటికల్ ఫ్యూచర్, భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు ఖాయమన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. మొత్తానికి పవన్ ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సాగుతోంది. గత ఎన్నికల్లో గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను కూడా కాపాడుకోలేకపోయారంటూ అనేక విమర్శలు ఎదుర్కొన్న పవన్ 2024వ ఏడాదిలో దేశంలో ఓ సంచలన రాజకీయ శక్తిగా ఎదిగారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకునేందుకు క్షేత్రస్థాయిలో బలం పుంజుకునేలా పావులు కదుపుతున్నారు. వైసీపీ పూర్తిగా బలహీనపడిన తరుణంలో ఆ స్థానాన్ని జనసేన ఆక్రమిస్తుందా అన్న సందేహాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. జనసేన అంతిమ లక్ష్యం నెరవేర్చుకునేలా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉండబోతున్నాయని అంటున్నారు. అందుకు పవన్ తీరు ప్లస్ కానుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుణ్ణి తెలుగు ప్రజలు అంతకు ముందెన్నడూ చూడలేదని, భవిష్యత్తులో కూడా చూడబోరేమో అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడతారు. కానీ పవన్ మాత్రం ప్రజల ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు. ప్రజా సంక్షేమార్థం పనిచేస్తున్న వారికి ఎప్పటికైనా ప్రజలు ఉన్నత స్థానాన్ని కట్టబెట్టడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ముఖ్యంగా 2024వ ఏడాది పవన్ను జాతీయ నేతగా నిలబెట్టడంలో సనాతన ఎజెండా కీలకం. సాధారణంగా ఏ సినిమా హీరోను ప్రపంచంలో ఇంతగా ఆరాధించడం అనేది ఎక్కడా చూసి ఉండం. సినిమాలలో నటించే నటులకు అభిమానులు మాత్రమే ఉంటారేమో, కానీ పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమిచ్చే వాళ్ళు ఉన్నారు. అదే పవన్ ప్రత్యేకత. పవన్ గొప్పతనం తెలుసు కాబట్టే కమలనాథులు సేనానికి ఫిదా అయిపోయారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో ఉన్న పవన్ ను గట్టిగా ప్రొజెక్ట్ చేస్తోంది కేంద్ర బీజేపీ. ఎందుకంటే మొదటి నుంచి బీజేపీ సిద్ధాంతాలకు, బీజేపీ ఆశయాలకు చిహ్నమన్నట్లుగా పవన్ వెలుగుతూ వస్తున్నారు. ఎందుకంటే హిందూ సాంప్రదాయాలను ఆచరిస్తూ పవన్ దీక్షలు, మాలలు, అదేవిధంగా పూజలు, ఇలా సనాతనవాదులకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంలో పవన్ స్పందించిన తీరు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. భారతదేశంలోని హిందూ సాంప్రదాయవాదులకు, సనాతన ధర్మవాదులకు పవన్ రియాక్ట్ అయిన తీరు బాగా కనెక్ట్ అయింది. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ బాగా ఫోకస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పదవిని ఆశించలేదు. నిజానికి ఆయన తలుచుకుంటే పదవులు వాటంతట అవే వస్తాయి. కానీ ప్రజా సంక్షేమమే ముఖ్యమంటూ పవన్ రాజకీయాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో సభ్యుడిగా, మంత్రిగా పవన్ ఉన్నప్పటికీ రాజకీయంగా ఆయన స్థాయి జాతీయ స్థాయికి చేరుకుంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లోనే పవన్ను ఎంపీగా పోటీ చేయించి జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలి అన్నది మోదీ ఆలోచన. అయితే పవన్ అసెంబ్లీకి పోటీ చేశారు. నిజానికి ఎంపీగా పోటీ చేసి ఉన్నట్లయితే నేడు కేంద్ర స్థాయిలో మంత్రిగా పవన్ కీలకమైన స్థానంలో ఉండేవారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే పదవులను ఏనాడు ఆశించని పవన్ రాష్ట్రంలో నాడు పాలన సాగించిన వైసీపీ అరాచకాలను అణచి ఆంధ్రప్రదేశ్లో ప్రజాపాలన స్థాపించాలి అనే లక్ష్యంతో తాను ఏపీ అసెంబ్లీకి పోటీ చేస్తేనే ఆ ఇంపాక్ట్ బలంగా ఉంటుందని, తద్వారా వైసీపీని గద్దె దించవచ్చు అనే ఆలోచనతో ఏపీ అసెంబ్లీకి పోటీ చేశారు పవన్. జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ తన ప్రధాన లక్ష్యాలేమిటో స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరును, వ్యవస్థలలో అవినీతిని ప్రశ్నించడం, ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం జనసేన సిద్ధాంతాలుగా ప్రచారం చేశారు. భిన్న కులాలతో కలివిడిగా ఉండడం, మత వివక్ష లేని రాజకీయాలు, భాషా వైవిధ్యాన్ని గౌరవించడం, తెలుగు ప్రజల సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడడం, ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా జాతీయవాదం, అవినీతిపై అలుపెరగని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించడం తన ధ్యేయాలుగా చెప్పుకొచ్చారు. చెప్పడమే కాదు, అధికారంలోకి వచ్చాక వాటిని ఆచరణలో చూపిస్తున్నారు. మొత్తంగా 2024వ ఏడాదిని పవన్ నామ సంవత్సరంగా చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. చరిత్రలో చాలామంది నాయకులు వచ్చారు, వెళ్ళారు. ప్రజలకు మంచి చేసిన వారు మాత్రమే చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. అలాంటి కోవకు చెందిన వారిలో పవన్ ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మిగతా నాయకులకు పవన్ కళ్యాణ్కు చాలా తేడా ఉందని చెప్తున్నారు. గతంలో కూటమి పాలనకు కూడా ఇంతగా మార్పు కనిపిస్తుందంటే అందుకు పవన్ వేసిన బలమైన ముద్రే కారణమని అంటున్నారు. ఇప్పటికే వ్యవస్థలో పవన్ చాలా మార్పు తీసుకొచ్చారని, అవన్నీ కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయని చెప్తున్నారు. మరి పవన్ ఇయర్ నుంచి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాక మున్ముందు ఇంకెన్ని సంచలనాలకు పవన్ శ్రీకారం చుడతారో వేచి చూడాల్సిందే.